ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, అందరు బాగా భజన చేశారు. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారిని కూడా భజన చేయాలి కాబట్టి ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి కూడా భజన చేశారు. మళ్ళీ ఆ భజన కొద్దిగా తగ్గింది అనుకోండి, మళ్ళీ నరేంద్ర మోడీ గారిని భజన చేసిన అంతా ఈయన చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. అందుకని ఈయన కూడా కూర్చోబెట్టి భజన చేశారు. 2014 నుంచి 19 వరకు ఎవరిది ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారిది. ఈ వీడియో సారాంశం ఇది. 2014-19లో పచ్చగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ తో నాశనం చేశారని అమిత్ షా గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఉన్నారు. Disaster management, that is how shrewd he is. యాక్చువల్గా shrewd అనేది పాజిటివ్ పదమే, బట్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద నెగిటివ్ సెన్స్. కమిట్మెంట్ తోటి ఇంటెలెక్చువల్ గా పనిచేసుకొని తనకు అనుకూలంగా తనకు అవకాశవాదంగా మార్చుకునే వాళ్ళనే shrewd అంటారు. ఆయన shrewd అన్నారు కాబట్టి ఆయన 2014-19 డిజాస్టర్ జరిగిందని అన్నట్టున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజాస్టర్ అయిందా? భారతదేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లోనే 18 లక్షల ఐటీఆర్ ఫైలింగ్స్ జరిగాయట. 22-23 సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అత్యధికంగా ఐటీ ఫైల్స్ జరిగాయి. ఐటీఆర్స్ ఫైల్ చేశారంటే అర్థం ఏంటి? వాళ్ళకి సఫిషియంట్ ఇన్కమ్ ఉందని అర్థం. మరి ఇంక డిజాస్టర్ అయింది అక్కడ. AP recorded 50% growth in GSDP for last 4 years. GSDP put at 13 lakh crore for last fiscal. On November 15 has put Andhra Pradesh gross state domestic product for 22-23 at 13.2 lakh crore. This translates to a 16% increase compared to the states of GSDP of 11.3 crore in 2021-22. The state has posted almost 50% growth in GSDP in the last 4 years. From 8.7 lakh crore in 2018-19 to 13.7 lakh crore in 22-23. 50% growth comparatively with చంద్రబాబు నాయుడు గారు టు జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టిపి. ఇదే ప్రశ్నని వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో అడిగితే వాళ్ళు ఇదే స్టాటిస్టిక్స్ ఇచ్చారు. దీన్ని పట్టుకొని ఆ కడపలో పెద్ద ఫ్లెక్సీ కూడా లేచింది. జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది చెప్పుకోవడం చేత కాదని చెప్పేసి ఒక పెద్ద ఫ్లెక్సీ లేపారు అక్కడ కడపలో. మీరు ప్రసంగాలు ఇచ్చిన, రాజకీయ ప్రసంగాలు ఇచ్చిన, న్యూస్ పేపర్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ డేటా, ఎకనామిక్ ఇండెక్సెస్ ఈ అబద్ధం చెప్పవు.